అందరికీ నమస్తే అండి. 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధికారంలో ఉన్నప్పుడు సుమారుగా 3,200 కోట్ల విలువైన మద్యం కుంభకోణం జరిగింది అని సిట్ దర్యాప్తు జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలిసింది. ఆల్రెడీ 5గురిని అరెస్ట్ చేశారు. రాజకేశ్వర రెడ్డి గారిని అండ్ బాలాజీ గోవిందప్ప గారిని, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులే అరెస్ట్ అయ్యారు. ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా. చైతన్య అనే వ్యక్తి. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమందిని, విజయసాయి రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని విచారణకు పిలుస్తున్నారు. వాళ్ళ పాత్ర కూడా దీనిలో ఉన్నట్టే చెప్తున్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మరొకటి తెర మీదకి వచ్చింది. అదేంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడే. వైసీపీలో ఆల్మోస్ట్ నెంబర్ 2 పొజిషనే. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా క్లోజ్. వైసీపీలో అత్యంత కీలకమైన పాత్ర ఉంది ఈయనకు. వీళ్ళ అబ్బాయికి అంటే మోహిత్ రెడ్డి గారికేమో చంద్రగిరి అసెంబ్లీ సీట్ ఇచ్చారు. భాస్కర్ రెడ్డి గారికి ఒంగోలు ఎంపీ సీట్ ఇచ్చారు. సో మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యారు. వైసీపీలో స్ట్రాంగ్ లీడర్. సో ఈయనకు ఆ మద్యం ముడుపులు అందాయి అని సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. సో అది ధృవీకరించుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి, అంటే ఏ విధంగా కన్ఫర్మ్ అయిందంటే సిట్టు ఎన్నికల్లో ఈయన ఓటర్లకు పంపిణీ చేయడానికి ఒక 8 కోట్ల రూపాయలు ఎంతో డబ్బులు హైదరాబాద్ నుంచి ఈయన ఒంగోలు తీసుకొస్తున్నారంట వీళ్ళ వెహికల్లో. అప్పుడు ఎలక్షన్ టైంలో పట్టుబడ్డాయి కదా, మీకు గుర్తుండే ఉంటుంది. ఎలక్షన్ టైంలో ఒక ఎంపీ అభ్యర్థికి చెందిన 8 కోట్లు పట్టుబడ్డాయిన వార్త మనం చదివే ఉంటాం. సో ఆ డబ్బులు ఈయనకి 8 కోట్లు ఎలా వచ్చాయి? ఈ మద్యం కుంభకోణంలో ఆల్రెడీ అరెస్ట్ అయిన రాజకేశ్వర రెడ్డి గారికి సంబంధించిన కంపెనీల నుంచి వచ్చాయి. అంటే వీళ్ళు మద్యం కుంభకోణం డబ్బులని దాయడానికి ఒక షెల్ కంపెనీ ఏర్పాటు చేశారు, ఒక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్థావరం నుంచి ఈయనకు డబ్బులు వచ్చాయి. సో మరి నీకు ఎలా డబ్బులు వచ్చాయి? మీకు ఆ డబ్బులకి ఏం సంబంధం? మద్యం కుంభకోణంలో జరిగిన డబ్బులు మీకు వచ్చాయంటే మీకు వాటా ఉన్నట్టేగా. సో అది ఆరా తీయడానికి సిట్ ఏం చేసింది? డైరెక్ట్గా భాస్కర్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చింది. కానీ భాస్కర్ రెడ్డి గారి గన్మెన్ అండ్ భాస్కర్ రెడ్డి గారి డ్రైవర్, భాస్కర్ రెడ్డి గారి పిఏ వాళ్ళని మాత్రం విచారణకు పిలిపిస్తోంది, నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే ఆ రోజు వెహికల్లో తీసుకొచ్చింది వాళ్ళే. ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు ఏమీ వెళ్ళి వెహికల్లో తీసుకురాలా. ఆ రోజు పట్టుబడిన వెహికల్ వాళ్ళదే, వాళ్ళే డ్రైవ్ చేశారు, వాళ్ళే లోపల ఉన్నారంట. కాబట్టి వాళ్ళని పిలిచింది. మీరు ఎక్కడి నుంచి తెచ్చారు? ఇప్పుడు సిట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బాబు మాకు 8 కోట్లు ఎలక్షన్ టైంలో పట్టుబడింది. సో ఆ 8 కోట్లు అక్కడ నుంచి పలానా చోట నుంచి వచ్చినట్టు మాకు తెలిసింది. సో మీకు తెలిసింది ఏంటి? మీరు ఎక్కడి నుంచి తెచ్చారు? మీకు ఎవరు చెప్పారు? మీరు ఎందుకు తీసుకొచ్చారు? మీకు దానికి సంబంధం ఏంటనేది వాళ్ళ దగ్గర నుంచి రాబెడతారు. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, వైసీపీలో ఉన్న వాళ్ళని అందరినీ దీనిలోకి లాగట్లా సిట్ వాళ్ళు. చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా, చాలా లీగల్గా దొరికితేనే లాగుతున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు ఎందుకు వచ్చింది? ఆ మద్యం కుంభకోణంలో జరిగిన అవినీతి సొమ్ము ఈయనకు ట్రాన్స్పోర్ట్ అవుతోంది కాబట్టి, రవాణా అవుతోంది కాబట్టి, అది ఆ కంపెనీ లావాదేవీల్లో ప్యూర్లీ రాసి పెట్టారు కాబట్టి, పలానా తేదీన పలానా వాళ్ళకి పలానంత అమౌంట్ ఇచ్చామనే రికార్డులు దొరికాయి కాబట్టి, సిట్ దగ్గర ఆ ఆధారాలు దొరికాయి కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. అంతే తప్ప ఈ మద్యం స్కామ్కి ఏమాత్రం సంబంధం లేకుండా భాస్కర్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారనడానికి లేదు. అయితే భాస్కర్ రెడ్డి గారు ప్రతి పొలిటీషియన్ చెప్పేదే, కేసు నమోదైనప్పుడు నా మీద కక్ష సాధిస్తున్నారు, నన్ను దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, నేనే తప్పు చేయలేదు, నన్ను ప్రజలే తేలుస్తారు, అది ఇది అనే డైలాగులే. సో కాల్డ్ ఆ డైలాగులు ఆయన కూడా కొడుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఆయన పాత్ర పోలీసులకు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. కాబట్టి మరికొన్ని రోజుల్లో భాస్కర్ రెడ్డి గారిని విచారణకు పిలుస్తారు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు. ఎందుకంటే లబ్ధిదారుల్లో ఈయన కూడా ఒకరు ఉన్నారు కాబట్టి. అయితే భాస్కర్ రెడ్డి గారి దగ్గర ఆగుద్దా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఇతర ఎంపీ అభ్యర్థులు కూడా? ఎందుకంటే చాలామంది బిగ్ షాట్సే పోటీ చేశారు. ఈ 100 కోట్ల లావాదేవీలు జరిపే వాళ్ళే పోటీ చేశారు. సో వాళ్ళలో ఇంకెవరికైనా అంటే మా 3,200 కోట్లు ప్యూర్లీ ఏ అకౌంట్కి వెళ్ళాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయ్యాయి, ఆ నగదు ఏమైంది, అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది ఇప్పుడు సిట్ తేల్చే పనిలో ఉంది. అందుకని ఆ అకౌంట్లన్నీ చూస్తున్నారు. ఏ అకౌంట్ నుంచి, ఇప్పుడు ఈ డిస్టిలరీ నుంచి ఎవరికి వెళ్ళింది, ఏ కంపెనీకి వెళ్ళింది, ఆ కంపెనీ నుంచి ఇంకెక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళింది, అంతిమంగా ఎండింగ్ పాయింట్ ఎవరైనా అభ్యర్థులు ఉన్నారా, నాయకులు ఉన్నారా అని చూసి వాళ్ళకి నోటీసులు ఇస్తుంది. అందుకే భాస్కర్ రెడ్డి గారు దీనిలో వచ్చారనమాట. సో ఓవరాల్గా చూస్తే మద్యం కుంభకోణంలో ఇంకా కొన్ని పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్మెంట్, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళని పట్టుకుంటారనమాట. థ్యాంక్ యూ. మీరు పక్కన ఒకసారి చూస్తున్నారు కదా, యాడ్ laddupalem.com అని చూస్తున్నారు కదా. సో ఇది వీలైతే ట్రై చేయండి. అంటే మనకి ఫ్లాక్సీ సీడ్స్, గుమ్మడి గింజలు అండ్ పొద్దుతిరుగుడు గింజలు, అంటే ఆరోగ్యానికి ఉపయోగమైనవి, రాగి, జొన్న, సజ్జ, కొర్ర, అలాగే జీడిపప్పు, బాదం, ఇలా ఒక 18 రకాల ఐటమ్స్తో లడ్డూలు చేస్తున్నారనమాట. టేస్ట్ అది బాగుంది, ప్యూర్లీ ఆర్గానిక్వే. బుక్ చేయండి. అలాగే రాగి, కొర్ర, సజ్జ, జొన్న వాటితో హాట్ స్నాక్స్ కూడా, మురుగులు, జంతికలు, పూస అటువంటి హాట్ స్నాక్స్ కూడా చేస్తున్నారు. సో laddupalem.com అనే నెంబరు
నెంబర్కి ఫోన్ లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి, ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు. లేదా 9997839994 ఆ నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ చేసైనా ఆర్డర్ ఇవ్వచ్చు. బల్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు. మీకు ఎవరికైనా బల్క్గా కావాలనుకుంటే బల్క్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.